పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏం గమనించారు? పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. అన్ని జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని వస్తున్నాయి. మొత్తం మీకు నవరత్నాల స్కీమ్ లో ఏమేమి అందినాయి? అన్ని కానీ ఒక ఇంటి స్థలం మాత్రం రాలేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు కదా, వాళ్ళ అది ఎట్లా ఉంది? ఎవరు వచ్చినా ఏం వచ్చినా జగన్ గారే వస్తారు. ఎన్ని సీట్లతో వస్తారు అనుకుంటున్నారు జగన్? వాళ్ళు అంత ముందు ఎట్లా వచ్చాడు అట్టానే వస్తాడు, తేడా లేకుండా వస్తాడు. ఇప్పుడు వచ్చింది కానీ ఒక ఇంటి స్థలం మాత్రం రాలా. మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాడు కదా, ఈ మేనిఫెస్టోలో ఏం రిలీజ్ చేస్తే బాగుండిద్ది అనుకుంటున్నారు? అంత ముందు ఏం చేశాడో ఏదైనా పెంచితే బాగుండిద్ది, ఇంకా నవరత్నాలు కాక ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పెడితే బాగుండిద్దేమో అని నేను అనుకున్నాను. ఓకే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏం గమనించారు మీరు? మాకు ఈ ప్రభుత్వం బాగుందయ్యా. ఈ ప్రభుత్వంలో బాగుందని అంటే ఏమేమి లబ్ధి పొందారు మీరు? ఈ జగనన్న నవరత్నాల స్కీమ్ లో ఏమేమి లబ్ధి పొందారు? 18,000 ఇస్తున్నాడు. మళ్ళీ 18,000 దేనికి ఇస్తున్నాడు? అయ్యి పెన్షన్ చేయూత ఇస్తున్నారా? పింఛన్ ఇస్తున్నాడు. 3,000 డోక్రా వస్తుందా? డాక్టర్ కూడా. ఇంకా వాలంటీర్ వ్యవస్థ, శౌచాలయ వ్యవస్థ అవన్నీ బాగానే పనిచేస్తున్నాయి. అన్ని బాగానే పనిచేస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగనే అవుతాడు అనుకుంటున్నాం. ఓకే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏం గమనించారు? మా పోయిన ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తాం అన్నాడు, చేయలేదు. ఈ పార్టీలో మామూలుగా రుణమాఫీ అన్నాడు, రైతు భరోసా అన్నాడు, మొత్తం అనుకున్నాడు చేసాడు పథకాలు. రైతుకు బాగానే ఉంది. ఇప్పుడు మీకు పెన్షన్స్ అవన్నీ బాగానే అందుతాయి, ఇబ్బంది ఏమి లేదు. వాలంటీర్ వ్యవస్థ, శౌచాలయ వ్యవస్థ 24 గంటలు మాకు అందుబాటులోనే ఉంటారు, ఎనీ టైం. అది వాళ్ళు పింఛన్ కానీ. సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు? మేమైతే మామూలు జగన్ గారు అయితే బాగుంటుంది. జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు? మాకు పథకాలు అన్ని పనులు బాగున్నాయి కాబట్టి. ఎన్ని సీట్లతో గెలుస్తారు అనుకుంటున్నారు? సరే, మేము 130 నుంచి 140 దాకా వస్తాయి అనుకుంటున్నాం. గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం? నాకు ఇదే బాగుంది కానీ మాకు పింఛన్ రావట్లేదు. నాకు అసలు ఏమేమి పథకాలు అందుతున్నాయి? నాకేం పథకాలు ఒక్క పథకం కూడా నువ్వు లబ్ధి పొందావు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు కదా, వాళ్ళు మనకి ఇంతమంది వాళ్ళు కూడా రాదు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇదే బాగుంది. నాకు ఇదే బాగుంది కానీ నాకు రాకపోయినా మనం అదే పార్టీ కానీ వైఎస్ పార్టీ కానీ మనకి ఏం రాదా. ఈసారి సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నావు? నేను జగనే కావాలనుకుంటున్నాను. ఎందుకు మరి జగనే కావాలి? మాకు బట్టి జగనే రావాలి. బాగుందా ప్రభుత్వం బాగుందా నీకు? మాకా ఇదివరకేమో ఏదైనా ఆఫీసులకు పోవాలి, మేము ఎక్కడికైనా వాలంటీర్లు కానీ మరి ఏదైనా పింఛన్ తీసుకోవాలన్నా ఎక్కడ తీసుకోవాలన్నా మేము ఆఫీసుల చుట్టూ తిరగాలి. రేషన్కి వెళ్ళాలన్నా డిపోల కాడికి వెళ్ళాలి. ఇప్పుడు అలాంటివి లేకుండా ఇళ్ళకి వస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అంతా బాగానే, వాళ్ళ పని ఇప్పుడు బాగానే ఉంది. ఇదివరకు మేము ఆఫీసుల కాడికి వెళ్ళాలి కదా, పెన్షన్కైనా రేషన్కైనా దేనికైనా ఆఫీసుల కాడికి వెళ్ళాలి. మాకు ఏదైనా ఒకటి కావాలన్నా ఆఫీసుల కాడికి పోయి. 24లో ఎవరు సీఎం అయితే బాగుండిద్ది అనుకుంటున్నారు? అది 24 సీఎం ఉందిలే, ఎవరు జాతుకుంటే వాళ్ళు అవుతారు. మనకి అలాంటివి మనకి ఎందుకు కానీ ఇప్పుడు ప్రభుత్వం మాకు ఇళ్ల ముందుకు పరిపాలన అనేది మాకు 2 రేషను, ఈ పెన్షను 2 ఇళ్ళకి వస్తున్నాయి. అది మెయిన్ అదే కదా మా ముసలోళ్ళకి. అంతే కదా సార్. మరి పెన్షన్ రైస్ మరి మేము తెచ్చుకోవాలంటే బాధ, ఇంటికి వస్తున్నాయి. పెన్షన్ ఇంటికి వస్తుంది, ముసలోళ్ళకి అయ్యేగా. ఇంకా అంతకంటే ఇంకా కావాల్సినవి ఉంటాయి. తేడాలు ఏం గమనించావు? తేడా లేదు, అంత ఇల్లు కడుతున్నాడు. ఇల్లు జగన్ ఇల్లు కడుతున్నాడు, బాగుంది, బాగానే ఉంది. మీకు వచ్చిందా వసతి దీవెన? అయ్యి పెన్షన్ వస్తుందా మీకు? రాలా, మాకు రావట్లా. అమ్మఒడి, విద్యా దీవెన, అమ్మడు అన్ని జగనన్న పెట్టిన నవరత్నాల స్కీమ్ లో అన్ని ఏమేమి లబ్ధి పొందారు మీరు? అన్ని వస్తున్నాయి. అన్ని వస్తున్నాయా? అన్ని వస్తున్నాయి. నెక్స్ట్ మీరు 24లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్కి. జగన్కేనా? జగన్కి వస్తారా? జగన్ ఎన్ని సీట్లతో వస్తారంటారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కాదు, జగన్ అయితే గెలుస్తాడు కానీ మాత్రం జగన్ గెలుస్తాడు. జగన్ 170 సీట్లు, 170 సీట్లకి 175 వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.